డైలీ టేస్ట్ ది డైలీ. ఇక చేవెళ్ల మండలంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య స్పందించకపోవడంపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి కాళే యాదయ్యతో చేసిన ఫోన్ సంభాషణ దుమారం రేపుతోంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా మీరు ఎందుకు స్పందించలేదంటూ సదరు వ్యక్తి ఎమ్మెల్యేను నిలదీశారు. దానికి చనిపోయినది వాళ్ళది చేవెళ్ల కాదంటూ ఎమ్మెల్యే కాళే యాదయ్య సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన ఆడియో వెలుగు చూడడం కలకలం రేపుతోంది. సార్, నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్. చేవేళ్లలో ఉండిపోయినా సార్. నేను ఈ చేవేళ్లలో ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది సార్. కనీసం స్పందిస్తలేదేం సార్ మీరు? ఎందుకు కాళే యాదయ్య సారేనా మాట్లాడేది? అవును. కనీసం స్పందిస్తలేదేందన్నా మీరు? దేని గురించి? ఇల్లు గంటగానో యాక్సిడెంట్ అయింది, అంతమంది చచ్చిపోయారు. మరి వాళ్ళది ఏమన్నా ఏం తప్పిదం జరిగింది? ఏం కథ? చేవేళ్ళకి చేయాల్సిన మార్పులు ఏంది? ఎట్లా చేయాలని మంత్రులు వచ్చి మాట్లాడేది మళ్ళా. అరే మీరు లోకల్ పర్సన్ ఆడా? నా పేరు లక్ష్మణ్ కుమార్. గట్కేసర్లు ఉంటా. చేవేళ్ళలో 7 సంవత్సరాలు ఉండిపోయినా. ఏం చేసావు? నేను ప్రైవేట్ టీచర్ గా పనిచేసిన. ఏమైంది ఇప్పుడు? మళ్ళా ఏమైంది? అంతమంది చచ్చిపోతే ఇన్ని రోజుల నుంచి డెవలప్మెంట్ లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. చేవేళ్ళ ప్రజలు గుండెలు హత్తుకున్నారు మిమ్మల్ని. మీరు కనీసం స్పందిస్తలేరేందన్నా? నేను షాక్ అవుతున్నా. మీరు ఏం మాట్లాడారు? మంత్రులతోటి ఉండు వేరేనే. కనీసం నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి కనీసం పరామర్శిస్తలేవేందే? నేను మస్తు హట్ అయినా నేను ఈ విషయంలో. అరే యాదన్న ఇంత మంచి పర్సను. అరే చేవెళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. అరే ఎక్కడో అయితే మన చేవెళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసా? ఆ రోడ్ లేక మంచిగా లేక చేవెళ్ళలో బతుకుదామని వచ్చిన నేను. వస్తే ఆ రోడ్ బాగా లేక ఒక రోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా? పొద్దున్నే 4 గంటలకు ఇన్నోవా. మరి